సౌందల గ్రామం తీసుకున్న నిర్ణయం నిజంగానే ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలా చిన్న గ్రామం నుంచి వచ్చిన చాలా పెద్ద ఆలోచన గురించి. మహారాష్ట్రలోని ఆహిల్యానగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం సౌందల గ్రామం. ఈ గ్రామం తాజాగా తనను తాను కులరహిత గ్రామంగా ప్రకటించింది. ఇది వినడానికి సింపుల్ గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆలోచన చాలా డీప్. గ్రామ సభలో ఒక చారిత్రాత్మక తీర్మానం పాస్ చేశారు. ఆ తీర్మానం ఏమంటుందంటే, ఇకపై గ్రామంలో ఎవ్వరూ తమ పేర్ల ముందు లేదా వెనుక కులాన్ని సూచించే ఉపనామాలు వాడకూడదు. పెళ్లిళ్ళు, పండుగలు, సమావేశాలు, ఏ సామాజిక కార్యక్రమంలోనూ కుల ప్రస్తావన ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. భారతదేశంలో కుల వ్యవస్థ వల్ల ఎన్ని తరాలుగా వివక్ష కొనసాగుతోంది? ఉద్యోగాల్లో, చదువులో, పెళ్లిళ్లలో ప్రతిచోటా కులం ఒక గోడలా నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న గ్రామం ముందుకు వచ్చి, మేము మనుషులుగా మాత్రమే గుర్తింపబడతాం, కులాలుగా కాదు అని చెప్పడం నిజంగా రివల్యూషనరీ స్టెప్. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన నిర్ణయం కాదు, ఇది మొత్తం సమాజానికి ఒక ప్రశ్న. మన గుర్తింపు కులమా, లేక మన విలువ, మన ఆలోచనలు, మన ప్రవర్తనమా? సౌందల గ్రామం చేసిన ఈ ప్రయత్నం భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు, పట్టణాలకు ఒక మోడల్గా మారే అవకాశం ఉంది. చిన్న మార్పులే పెద్ద విప్లవాలకు దారితీస్తాయి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి నిర్ణయం మీ ఊరిలో సాధ్యమా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆలోచింపజేసే విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై